హలో గాయ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. లాంగ్ టైం అని ఎందుకన్నానంటే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కదా, సో అందుకే. ఈ ఐటెం చూడగానే అర్థమైపోవాలి మీకు, మా అమ్మ చేసే నాన్ వెజ్ వంటల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది. సో రెసిపీ వచ్చేసి గోంగూర బోటీ పులావ్. ఫస్ట్ బోటీని నీట్గా క్లీన్ చేసుకోవాలి, అదే పెద్ద టాస్క్ ఈ వంటలోని. నెక్స్ట్ డ్రై కళాయిలో ఇలా ఫ్రై చేసుకోవాలి, వాటర్ మొత్తం ఇంకిపోవాలి. నెక్స్ట్ బిర్యానీ సామాన్లు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, గసగసాలు, ఇంకా లవంగాలు, యాలకులు. కస్తూరి మేతి అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, బట్ టేస్ట్ అయితే వస్తుంది దానివల్ల. నెక్స్ట్ బిర్యానీ ఆకు, తర్వాత 3 ఉల్లిపాయలు, 2 టమాటీ, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాము. అండ్ తర్వాత గోంగూర నీట్గా వాష్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ని అండ్ నెక్స్ట్ కళాయిలో ఆయిల్ వేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అండ్ మీలో ఎంతమందికి బోటీతో చేసే ఐటమ్స్ అంటే ఇష్టం చెప్పండి. నాకైతే ఈ బిర్యానీ చాలా ఇష్టం. సో ఇది కంప్లీట్గా వేగిపోయింది, ఇప్పుడు బిర్యానీకి రెడీ చేసుకుందాం. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే వాడాలండి దీనికి. ఫస్ట్ బిర్యానీ సామాన్లు వేసి వేయించేసుకొని అండ్ ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఫ్రై చేసుకున్న గోంగూర మొత్తం ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. గోంగూర అయితే నేను 3 కట్టలు తీసుకున్నానండి, చిన్నవి. బాగా కలిపేసుకోవాలి అడుగు పట్టకుండాను. తర్వాత డ్రై చేసుకున్న బోటీ కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. గోంగూర మొత్తం ముక్కలకు పట్టేంత వరకు మగ్గనివ్వాలి. నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్, మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా బియ్యం యాడ్ చేసుకోవాలి. కుక్కర్కి కొలత తెలుసు కదా, ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్. బాగా కలిపేసుకొని ఇంకా ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసి ఒకసారి టేస్ట్ చూసి ఓకే అనుకుంటే కుక్కర్ మూత పెట్టేయడమే. మేము బిర్యానీకైనా దేనికైనా 3 విజిల్సే. సో ఫైనల్గా 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇది ఫైనల్ విజువల్. మొత్తం మసాలా అంతా రైస్కి పట్టేటట్టు మొత్తం కలిపేసుకొని తర్వాత టేస్ట్ చూసేయడమే. మీరు ఇప్పటివరకు ఇది ట్రై చేయకుండా ఉండుంటే ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.